శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం వారాహి హోమం చేయడం జరిగింది. మరి ఈ యొక్క వారాహి హోమానికి కావలసినటువంటి సామాన్లన్నీ కూడా మీ అందరికీ చూపిస్తున్నాను. ఒక్కసారి చూడండి. అంటే ఇంకా విశేషమైనటువంటి హోమాలు కూడా మనం ఈరోజు శరన్నవరాత్రి దీక్షలో చేసుకోవడం జరుగుతోంది. ఒకసారి అందరూ కూడా ఆ ద్రవ్యాలు, విశేషమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా మీరందరూ కూడా ఒకసారి వీక్షించండి. మరి ఈ వారాహి అంటే ఈ దశమహావిద్యల్లో వారాహి ప్రధాన దేవతగా ఉంటుంది. ఇది ఎందువల్ల చేసుకుంటారు ఈ హోమం అంటే కష్టాలు, ఎంతటి కష్టాలైనా కూడా తొలగిపోవడం కోసం, అంతేకాకుండా శత్రుబాధ నివృత్తి కొరకు ఈ యొక్క హోమం ప్రధానంగా చేసుకుంటారు. అంతేకాకుండా మనం ఆర్థిక సమస్యలతో కనుకనో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ యొక్క వారాహి హోమం చాలా విశేషంగా పనిచేస్తుంది. అంతేకాకుండా దుష్ట ప్రయోగాలన్నీ జరిగినప్పుడు కూడా ఈ వారాహి హోమం చేసుకున్నట్లయితే అటువంటి వాటి కోసం విముక్తి చెందుతాము. మరి అటువంటి హోమం మనకి ఈరోజు చేసుకోవడం అనేది జరుగుతోంది. మీ అందరూ కూడా వీక్షించగలరు. మరి ఈరోజు శరత్కాలం కాబట్టి మీ అందరికీ కూడా అమ్మవారి దర్శనార్థమై నేను కొన్ని ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. మీరందరూ అవి కూడా తప్పకుండా వీక్షించండి. అమ్మవారు ఎందువల్ల అంటే శరత్కాలే మహాపూజ క్రియతే జాచవార్షికి తస్యాన్మమైతన్మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్విత. అంటే శరదృతువు, ఈ దేవీ నవరాత్రులని మనం శరత్కాలం అంటాం. శరత్కాలంలో అమ్మవారికి చాలా విశేషమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది. అందుకే ఇక్కడి నుంచి వచ్చేవన్నీ కూడా నవరాత్రి దీక్షలుగా ఉంటాయి. ఈ నవరాత్రి దీక్షలో భాగంగా మనం ఎప్పుడైతే ఒక అర్చన కానీ ఈ యొక్క హోమం కానీ చేసుకుంటామో ఈ దీక్షకుని విశేషమైనటువంటి శక్తి లభిస్తుంది. ఎందువల్ల అంటే మనం ఉత్తప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ నవరాత్రుల్లో చేసింది చాలా విశేషం. అంటే శరత్కాలంలో ఏ మానవుడైతే అమ్మవారిని అర్చిస్తాడో, ఆరాధన చేసుకుంటారో వారికి విశేషమైనటువంటి శక్తి లభిస్తుంది. అటువంటి హోమాన్ని మేము చేస్తున్నాం. ఇప్పుడు మీరు తిలకించగలరు. అంతేకాకుండా మీకు ఆ యొక్క ద్రవ్యాలు విశేషంగా ఉంటాయి ఈ యొక్క హోమానికి. అంటే మనం ఇందాక చూసినటువంటి ద్రవ్యాలన్నీ కూడా మనం హోమం చేస్తాం. ప్రధానంగా ఏం చేస్తాము అంటే ఆజ్యం అంటే నెయ్యి, అలాగే మళ్ళీ హవిస్సు మొదలైనటువంటి ఈ ద్రవ్యాలన్నీ కూడా చేయడం జరుగుతుందండి. మరి ఎందువల్ల అంటే మనకి చెప్పుకున్నాం, శరన్నవరాత్రిలో విశేషమైనటువంటి రూపాలతో అమ్మవారు ఉంటుంది. ఏ మానవుడైతే ఒక్కసారి దర్శనం చేసుకుంటారో, ఈ హోమం చేసుకుంటారో, అర్చన చేసుకుంటారో వారందరికీ కూడా మనం తలుచుకున్న స్మరణ మాత్రాన్ని, అంటే ఒక్కసారి స్మరించినంత మాత్రానే అమ్మవారు ఆ అవ్యాజ కరుణామూర్తి రజ్ఞాన ద్వాంత దీపిక అని చెప్పబడుతోంది. అమ్మవారి యొక్క కరుణ ఎలా ఉంటుందయ్యా అంటే చాలా అవ్యాజ కరుణ. మనం అడగడమే తరువాయి ఏ వరాన్నైనా కురిపిస్తుంది. అటువంటిది ఈ యొక్క శరత్కాలం, ఈ శరదృతువు. అందుకే ఈ శరత్కాలంలో ఎవరైతే చక్కగా మన స్మరణ, అంటే మనం ఏదో జపం కానీ అనుష్ఠానం కానీ చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అందరూ కూడా ఈ జపం చేసుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ యొక్క జపం చేసుకోండి అందరూను. ఇటువంటివి ఇంకా అనేకమైనటువంటి వీడియోలు పెట్టడం జరుగుతుంది. అందరూ సహకరించండి. హరి ఓం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.